తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బహుజన రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురాల రత్నరాజు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని వద్దనపు కృపాదాస్ మెమోరియల్ హోలీ రోదరన్ చర్చిలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మురాల రత్నరాజు కేక్ కట్ చేసి పాస్టర్లకు తన అభిమానులకు పంచిపెట్టారు. పుట్టినరోజును పురస్కరించుకుని లోదరన్ చర్చి అభివృద్ధి నిమిత్తం పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ రత్నరాజు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. Happy birthday to you, my brother. Many greetings to you. Happy long life to live. God bless you all. మరి ఆయన చర్చెస్కి ఎంతో మరి 10 లక్షలు పెట్టి చర్చెస్ కట్టించడం అవి చేశారు. మరి మన సొసైటీలో క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎంతో మేలు చేశారు ఆయన. మరి అలాంటి వారు ఈరోజు మరి జన్మదినం జరుపుకుంటూ మన దేవాలయానికి వచ్చారంటే అది గొప్ప విశేషం. మరి వారు రావడం మనకు ఎంతో సంతోషం. మరి వీఆర్ ఆల్ బ్లెస్డ్ విత్ హిస్ ప్రెజెన్స్. మరి దేవుడు ఆయన చేసే కార్యక్రమాలన్నింటిలో జైవుని అనుగ్రహించి మరి మున్ముందు ఆయన ఇలాంటి బర్త్డేస్ దేవుని నామంలో అనేకమైన చేసుకుని మంచి కార్యాలు చేసుకుని దేవుని బ్లెస్సింగ్స్ అనేకమైన బ్లెస్సింగ్స్ ఆయన పొందుకుంటారని ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని మరి బంధుమిత్రుల్ని ఇక్కడ విచ్చేసి అందరినీ ఆస్వాదించి కాపాడాలని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం. We must know how to give to others. దినాన్ని యేసు ప్రభువు వారు కూడా ఈ దినానికి లోకానికి వచ్చింది ఆయన క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి కాదు, కానీ ఈ దినాన్ని ఒక మార్గము పరలోకానికి ఒక మార్గం చూపించడానికి మనుషులు ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ప్రేమించాలి, ఈ రీతిగా తమకు కలిగిన వాటిలో ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలని ఈ దినాన్ని ఆయన బోధలే మనకు చెప్తున్నాయి. చాలా మంది క్రైస్తవులు విస్తారంగా దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, విస్తారంగా దేవుడి యొక్క వాక్యం వెళ్తూ ఉంటారు, కానీ ఇచ్చే ఆ యొక్క గుణం అనేది చాలా మందికి ఉండదు. కానీ ఇక్కడ మురాల రత్నరాజు గారి విషయంలో ఇందాక చెప్పినట్లుగా ఆయన సంపాదనకు ఆయన చిల్లులు పెట్టుకుని నలుగురికి ఇవ్వటం అనేది మనం ముఖ్యంగా గమనించేవారు. ఈస్టర్ రోజు మా చర్చిలో చక్కటి వర్తమానం చెప్పడం వారిని ఆహ్వానించినప్పుడు సంఘానందరినీ వాక్యంతో బలపరిచారు. దాన్ని బట్టి మాస్టర్ గారు వందనాలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ లక్షణం ఉంది, అక్కడ పాటలు పాడతారు, చక్కటి గాత్రాలు నిర్మించారు. గంభీరమైనటువంటి స్వరంతో వాక్యం ద్వారా చక్కటి దేవస్థితి మండిపరిచే తలంతో మరి చాలా పాటలు కూడా రాసినట్టున్నారు సార్. దాన్ని బట్టి నేను వందనాలు చేస్తున్నాను. విలియం కేరీ గారు మాస్టర్ గారు మన మధ్య ఉన్నారు, వేసి వారు ముందు కూర్చొని ప్రార్థన వస్తున్నారు. ఈరోజు ఈ చర్చిలో యాక్చువల్గా చేయడానికి ఒక కారణం ఉంది. అలాగే సీతాపల్లిలో కూడా ఈరోజు ఏర్పాటు చేశాం, కానీ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అని అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి పుట్టినరోజుకి ఏదో చిన్న కార్యక్రమం చేస్తాను, నా సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఏదో ఒక దైవ కార్యక్రమం చేస్తాను. ఇది చాలా చిన్నగా చేస్తున్నాను. ప్రతిసారి నేను చాలా ఇదిగా చేసేవాడిని. ఎందుకో ఈసారి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను బహుజన రాజ్యం పార్టీ పూర్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. గతంలో అన్ని పార్టీల్లో కూడా పనిచేసిన వాడినే. మరి అయ్యే కాంగ్రెస్ పాటు నేను టీడీపీలో పనిచేసిన వాడిని, అలాగే వైఎస్ఆర్లో పనిచేసిన వాడిని, అనేక పార్టీల్లో నేను పనిచేసిన వాడిని. కనుక నాకు నిధులు అంబేద్కర్ పార్టీలో నేను చేయాలనిపించినప్పుడు నా గురించి మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి నాకు పార్టీ పదవి ఇచ్చారు. పదవి ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది, భారతదేశానికి ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒక ఆయన గాంధీ గారు, రెండో ఆయన పేరు అంబేద్కర్. వీళ్ళు భారతదేశానికి అనేకమైన సేవలు చేశారు తప్ప వీళ్ళ ఫోటోలను ఉపయోగించి అనేక పార్టీలు డెవలప్ అవుతున్నాయి తప్ప వీళ్ళు ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ మరి మహాత్మా గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు ఏమీ సాధించలేదు.
కనుక ఈ అంబేద్కర్ పార్టీలో ఉంటే నాకు ఏ పదవి రాకపోవచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ రాకపోవచ్చు, కానీ నేను అంబేద్కర్ గారి గురించి అనేక మందికి భారతదేశానికి అంబేద్కర్ ఏం చేశాడని చెప్పగలుగుతాడు. మరి ముఖ్యంగా నేను ఒక క్రైస్తవుని, యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత యేసుప్రభుని గురించి ఒక 10 మందికి చెప్పడానికి నేను ఉపయోగపడుతున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుప్రభుని నమ్ముకుంటే అది ఒక మతం, లేకపోతే ఏదో నిమ్మల జాతుల వాళ్ళ యొక్క దేవుడు, లేని వాళ్ళ యొక్క దేవుడు, ఆ దేవుడి గురించి మనకి దిగులేనా ఆలోచన కలిగి ఉంటారు చాలా మంది. కానీ యేసుప్రభువుకు నమ్ముకున్న నేను ఆ బైబిల్ చదవడం వల్ల నాకు అర్థమైంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయానికి వెళ్లిన ఎన్వి రమణ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయం వెలుపలకు వచ్చిన ఎన్వి రమణ శ్రీవారి ఆలయం ఎదుట బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. విశాఖ జిల్లాలో ఓట్ల కౌంటింగ్కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం 7 హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం మరో 7 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు. కౌంటింగ్ కోసం ఏజెంట్లు ఒకసారి లోపలికి వెళ్తే బయటకు రావడానికి వీల్లేదని, అలా వచ్చిన వారిని తిరిగి లోపలికి అనుమతించమని స్పష్టం చేశారు. దీనిపై స్థానిక ఆర్ఓకి పూర్తి అధికారులు ఉంటాయని అన్నారు. For the postal ballots to come from the returning officers custody to the head of ikkada university campus ki ravalsina అన్ని విషయాల మీద బాగా దీర్ఘంగా చర్చించుకున్నాము. అదే విధంగా మా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో క్లారిఫై చేయడం జరిగింది. ఆ విధంగా టుడేస్ మీటింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ది మేనేజింగ్ ది కౌంటింగ్ డే అఫైర్స్. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దట్ ఇట్లా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ది వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది, స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, బోత్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెగ్యులర్ ఈవీఎంస్. సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ తర్వాత 2 ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ స్కీమ్లో ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే అదనపుగా మనకు కౌంటింగ్ సెంటర్లో కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర అన్నిట్లో కూడా మాకు మనుషులు కావాలి కాబట్టి అది సిపిఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, సో వాళ్ళని కూడా ఈరోజు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. కౌంటింగ్ డే బందోబస్తుకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏజెంట్స్ తర్వాత పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరు కూడా మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళతో సహకరించాలి. వాళ్ళు చెప్పేది, ఎందుకంటే వాళ్ళకు ప్రత్యేకంగా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలా, ఎంట్రన్స్ ఎట్లా, ఇదంతా కూడా ప్రెస్ మీడియా ద్వారా డీటెయిల్గా మ్యాప్ అంతా కూడా పెట్టి చెప్తాము. తర్వాత ఆ మ్యాప్ని కూడా రిలీజ్ చేస్తాము. దాంట్లో వాళ్లకు పార్కింగ్ ఏరియా అంటే ప్రెస్ మీడియాకి ఎక్కడ ఏ గ్యాలరీలో ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, పోలీస్ వాళ్ళు కూడా సెపరేట్గా ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్కు కేటాయించిన ప్లేస్లో వాళ్ళు వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పక్కన ఎక్కడైతే వెళ్ళాలో మీడియా గ్యాలరీ ఏదైతే కలెక్టర్ గారు కేటాయించారో అక్కడికి ఎలా వెళ్ళాలా ఏది అదంతా కూడా మా వాళ్ళు ట్రాఫిక్ డీటెయిల్డ్ ప్లాన్ లేఅవుట్ ఇన్ ద యూనివర్సిటీ ప్లే గ్రౌండ్లో పెట్టడం జరిగిందండి. సో మా విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఎక్కడ అసైన్ చేశారో ప్లేస్ అక్కడ వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండదండి. సో నీట్గా వాళ్ళు వెళ్ళి సిస్టమేటిక్గా పార్కింగ్ కూడా సిస్టమేటిక్గా చేసుకుంటే అసలు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. ఎక్కడ పెట్టారో అదే తీసుకొని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోవచ్చు. 144 is in force అండి. 144 as well as రెడ్ జోన్ విత్ రెస్పెక్ట్ టు డ్రోన్, యూజ్ ఆఫ్ డ్రోన్ ఆన్ దట్ డే. సో ఈ ఆర్డర్స్ అన్ని కూడా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. నోబడీ కెన్ ఫ్లై అ డ్రోన్ ఇన్ దిస్ 2 kilometer radius in and around the university campus which is the counting center. That is one thing. The second thing is about the 144 for any gathering. ఎవరైనా అక్కడ గ్యాదర్ కాకూడదండి, వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ అక్కడ క్యాంపెయిన్ కానీ గుంపగూడి ఈ విధంగా అది ఇది మాట్లాడటం, అందరినీ ఎవరైనా రెచ్చగొట్టడం, ఇదంతా కూడా ఈ కార్యకలాపాలు ఈ ఏరియాలో జరగకూడదు.
ఇతర ప్లేసెస్లో కూడా యాజ్ పర్ నీడ్ we will be promulgating 144 if at all some places if it is warranted. But ikkada aithe counting center place lo already collector garu 144 orders already are issued andi. Idi kaakunda cell phones related issue andi. Collector garu ippade chepparu no cell phones will be allowed inside. So vallu teesko raakunda unte better. Idi it applies to police fellows, all the people deployed there, they are not allowed to carry the సెల్ ఫోన్స్ ఇన్సైడ్. అక్కడ పెద్ద ఘర్షణ జరుగుతుంది, వచ్చిన కాడ మేము తీసుకువెళ్తామని చెప్పేసి. సో ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా వీ వాంట్ టు కన్వే దిస్ దట్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బ్రింగ్ ద సెల్ ఫోన్. ఇఫ్ ఇట్ ఆల్ దే ఆర్ బ్రింగింగ్ ఇట్ దే కెన్ లీవ్ ఇట్ ఇన్ ద వెహికల్స్. వాళ్ళ వెహికల్స్లో వదిలేసి వెళ్ళిపోతే బెటర్. అదర్వైజ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే విచ్ ఆర్ ద కౌంటింగ్ సెంటర్స్, అక్కడ వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకోవడం జరుగుతుంది. ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఫర్ దట్ మ్యాటర్. నో షార్ప్ ఆబ్జెక్ట్స్ విల్ బీ అలౌడ్ ఇన్సైడ్. ఇవి అన్నీ కూడా పోలీస్ వాళ్ళు గట్టిగా ఫ్రిస్క్ చేస్తారు. మహిళా పోలీస్ ఉంటుంది అక్కడ, అదేవిధంగా మా వాళ్ళు కూడా ఉంటారు, ఉండి గట్టిగా ఫ్రిస్క్ చేస్తారు, చెక్ చేస్తారు. దే ఆర్ ఓన్లీ అలౌడ్ టు క్యారీ, ఏజెంట్స్ ఆర్ అలౌడ్ టు క్యారీ ఓన్లీ పెన్సిల్, పెన్, పేపర్ అండ్ ఫామ్ 18 ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కాపీ ఏదైతే ఉంటే అవి మాత్రమే లోపల అలౌ చేస్తారండి. నో ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఆర్ అలౌడ్. సిమిలర్లీ వాచెస్ అన్నీ కూడా దే కెనాట్ క్యారీ ఇంటర్నెట్ ఎనేబుల్డ్ వాచెస్. ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో డిజిటల్ దీంట్లో దే విల్ నాట్ బీ అలౌడ్. వాచెస్ ఆల్సో దే హ్యావ్ టు సరెండర్ ఇట్ అట్ ది పాయింట్ ఆఫ్ ఫస్ట్ అవుటర్ పెరిమీటర్లో పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడ. సో దయచేసి వీళ్ళందరికీ కోరటం ఏం జరుగుతుంది దట్ దే షుడ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎంట్రీ కాడ దే మస్ట్ కోఆపరేట్. దే షుడ్ నాట్ టేక్ ద మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ వీడియో ఆడియో రికార్డింగ్ మెకానిజం ఏమీ లోపల అలౌడ్ కాదండి. పార్కింగ్ ప్లేసెస్ గురించి క్లారిటీ ఉంటుంది. టుమారో వీ విల్ బి హోల్డింగ్ ఎ ప్రెస్ మీట్ అండ్ గివింగ్ ఆల్ ద క్లారిటీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 64 కోట్ల మందికి పైగా ఓట్లు వేశారన్న భారత ఎన్నికల సంఘం. ప్రజాస్వామ్యం విలువను చాటి చెప్పామన్న సిఈసి రాజీవ్ కుమార్. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ విధానం సరికాదన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. చంద్రబాబు వ్యవస్థలో మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపణ. హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న నారా లోకేష్. ఘన స్వాగతం పలికిన గన్నవరం పార్టీ నాయకులు. విశాఖ జిల్లాలో కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు. ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.